ఎందైనా ఉండనని. ఈ జగన్ రెడ్డి ఎందైనా ఉన్నాడు అవినీతిలో. మీరు నన్ను అడిగినారు ఒకసారి, ఢిల్లీలో మీరు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఇతనికి ఏ పేరు పెడితే బాగుంటుందని. నేను ఒక అర్ధగంట ఆలోచన చెప్పిన, జగన్ రెడ్డి వైఎస్ అని. ఈ ప్రపంచంలో ఇంతవరకు మన సీఎం గారు ఎస్కోబార్ అని చెప్పినాడు. ఎస్కోబార్ కూడా బాధపడతారు అధ్యక్ష. చాలా ఉన్నతుడంట ఎస్కోబార్. కొన్ని అన్నా దేశానికి సాయం చేయడంలో అంతమందిని సంపాదించిన కొందరికన్నా పంచుతున్నాడు. ఇతనికి ₹1 బిల్లు కూడా బయటికి తీసేది తెలియదు. నేను దగ్గరుండే వ్యక్తిని, మీరు కూడా దగ్గరున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ ఫ్రాడ్ చేయడం ఎంత చిన్నది అధ్యక్ష. నేను అందరూ అంటున్నారు 1,00,00,000 కోట్లని. ఎప్పుడో 1,00,00,000 కోట్లు 15 ఏళ్ళప్పుడు అలా ఉన్నప్పుడు ఇంకా 1,00,00,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అయినా వడ్డీ కలిపితే 2,00,000 కోట్లు అవుతుంది. అతను ఇప్పుడు ఎంత సంపాదించినాడు అనేది వీళ్ళందరికీ తెలుసా? ఎంత సంపాదించినది? ప్రతి దాంట్లో అంగడి. ఆయన పెట్టేది పెద్ద అంగడి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్న అంగడి, ఇంకా చిన్నోళ్ళు చిల్లర అంగడి. ఇటువంటి వ్యక్తిని మనం ఒక గంట తిట్టినా కూడా అతనికి సరిపోదు. అతను ఎట్లో ఒకటి అతన్ని పిలిపేయండి అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు. వెరీ బ్రీఫ్ సార్, పాయింట్ వెల్. 1 minute అధ్యక్ష. అధ్యక్ష, నేను వచ్చేదో బాగు చేస్తాను రాష్ట్రాన్ని, ఒక్క అవకాశం ఇవ్వమంటే 2019లో మీ బోటాళ్ళు నా బోటాళ్ళు అందరు నమ్మి మహానుభావుడి దగ్గరికి వెళ్ళాం అధ్యక్ష. మరి ఏ నిమిషంలో ఇది చేశాడో తెలియదు కానీ అందరం తల దించుకునేటట్టు, ఒకప్పుడు చిన్న దొంగ అనుకుంటే తర్వాత ఈ రాష్ట్రాన్ని సిబిఐ ఈడీ కేసులతో ఉంటాయి కాకుండా ఈ రోజు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి శుభాకాంక్షలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు మనం ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకి భారాన్ని మోపి ఏవైతే అమెరికా కోర్టులో 1750 కోట్ల రూపాయల పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగాడో, మనం ఆయన దగ్గర పనిచేసి వచ్చినందుకు తెలుగు జాతికి నేను క్షమాపణ చెప్తా ఉన్నా అధ్యక్ష. కాకపోతే చెంపలేసుకొని ముందే బయటకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి దారిద్ర్యుల దగ్గర చేరి ఈ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించాలని చెప్పి మనందరం మళ్ళీ ఇటు వచ్చాం. కానీ అక్కడ మిగిలిపోయిన మన సోదరులకి నేను తెలియజెప్తా ఉన్నా, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆయన చేస్తున్నటువంటి లూటీకి మీరు సిగ్గుంటే కనుక ఇక అక్కడే కనుక కొనసాగితే ఈ దేశ ద్రోహులు మీరు కూడా అవుతారు, ఆయనలో భాగస్వాములు అవుతారని చెప్పి మన సోదరులకి, గతంలో మనతో కలిసి పనిచేసిన సోదరులకి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. జాయిన్ చేసుకోవాలి కదా మీరంటే ముందు వచ్చారు. ఇప్పుడు 2047 దార్శనిక పత్రంపై వ్యవసాయ శాఖ మంత్రి గారు